ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో 3 పార్టీల కూటమి అధికారంలో ఉంది. సరే, బీజేపీకి అధికారం కొత్త కాదు. అటు టీడీపీకి అధికారం కొత్త కాదు. కానీ జనసేన పార్టీకైతే ఖచ్చితంగా అధికారం ఫస్ట్ టైం అధికారంలో కూటమిలో భాగస్వాములు అవ్వడం. సో, అధికార బాధ్యత అనేది వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని అసలు నిజాలేంటివో తెలుస్తూ ఉన్నట్టున్నాయి. అధికారం అనేది ఆ బాధ్యత వాళ్ళ దగ్గరకు చేరిన తర్వాతనే, అధికారం అనేది చేరిన తర్వాతనే కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నట్లున్నారు జనసేన పార్టీ వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చితక ప్రతి ఒక్క దానికి కూడా జగన్ గారిని టార్గెట్గా చేసి తీవ్రంగా దూషించి తీవ్రమైన విమర్శలు చేసిన వీళ్ళే ఇప్పుడు అఫీషియల్గా ఒక ట్వీట్ వాళ్ళ పార్టీ నుంచి వచ్చింది. ఏమని? ప్రతి చిన్న చితకదానికల్లా కనుక రాష్ట్ర నాయకత్వం వరకు రావడం ఏంటి? ప్రజలైనా ఇంకెవరైనా క్షేత్రస్థాయిలో మీకు అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టెప్ బై స్టెప్ వెళ్తూ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి దగ్గరికి రండి. మీరు డైరెక్ట్గా రాష్ట్ర నాయకత్వం దగ్గరికి అయితే ఎట్లా కుదురుతుంది అని చెప్పి జనసేన పార్టీ అఫీషియల్గా ఒక ట్వీటర్ రిలీజ్ చేసింది వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి. పైగా మొన్న గిరిజనులందరూ కనుక కొన్ని గ్రామాలు మనం మాట్లాడుకున్నాం కదా, ఓ పెద్ద పందిరి వేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు, ఎన్నిసార్లు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదని మెడకు ఏమంటారు ఒక ఉరితాడు తగిలించుకొని చేతులు ఈ డీసీఎం ఫోటో పట్టుకునే వీడియో ఉంది కదా, దాన్ని కానీ షేర్ చేసుకుంటూ వీళ్ళు ఏమంటారు ఒక ట్వీట్ రాసుకుంటూ వచ్చారు. రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి: ప్రతిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలకు ప్రజల నుండి సమస్యలపై ఎన్నో విజ్ఞాపనలు వస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు స్థానిక అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధుల స్థాయిని దాటి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు చిన్న మౌలిక సదుపాయాల కోసం వస్తున్నారంటే అది వ్యవస్థ విఫలమవుతున్నట్లే అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నది వాళ్ళే, రాష్ట్ర నాయకత్వం వరకు వస్తున్నారు అంటే వ్యవస్థ విఫలమవుతుంది అని అధికార కూటమిలో ఉన్న పార్టీ వేసిన ట్వీట్ ఇది. వ్యవస్థ విఫలమవుతుందని అర్థం చేసుకోవాలి. ప్రజలు దయచేసి మీ సమస్యలపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్ళి ఆ పనులు జరిగేలా ప్రయత్నాలు చేయండి. అక్కడ సరైన స్పందన లేని పక్షంలో మాత్రమే తర్వాత లెవెల్ రాష్ట్ర నాయకత్వం వరకు వచ్చే ప్రయత్నం చేయండి. ప్రజా సమస్యలపైన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ బాధ్యత తీసుకొని అదంతా దాటుకున్న తర్వాత రాష్ట్ర నాయకత్వం దగ్గరికి రావాలి అని. నేరుగా రాష్ట్ర నాయకత్వం దగ్గరికి వస్తున్నారంటే వ్యవస్థ విఫలమైనట్లే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళలో మార్పు గమనించారా? స్కూల్లో విద్యార్థులను కులం పేరుతో దూషించారని చెప్పి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్ళి నిరసన కూర్చుంటే, ఆందోళన చేస్తే అది చిన్న విషయం అన్నారు. అంతకుముందు ఎన్ని మాటలు అన్నారు అధికారంలో లేనప్పుడు. అంతెందుకు ఇప్పటికీ అంటుంటారు, డాక్టర్ సుధాకర్కి మాస్క్ ఇవ్వలేదని జగన్ చంపేశాడు, డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగాడని చెప్పి జగన్ చంపేశాడని ఆశ్చర్యం ఇప్పటికీ అంటారు. అసలు అది ఆయన చనిపోవడానికి సంబంధమే లేదు, అది ఆయన అట్లా అంటారు. మరి మాస్క్ లేదని అడిగితే ఒక మాస్క్ కోసం డాక్టర్ సుధాకర్ ఒక మాస్కే కావాలంటే ఎవరిని అడగాలి? వాళ్ళ హాస్పిటల్ సూపరింటెండెంట్ని అడగాలి. ఆ మాస్కులు పంపిణీ చేసే వాళ్ళని ఎవరు అడిగితే ఓ మాస్క్ ఇవ్వరంటే ఇస్తారు. మరి దాన్ని ఎందుకు జగన్ అంటారు ఇప్పటికి? జనరల్గా అప్పుడు ఎందుకు అంటారు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు, అప్పుడు ఎందుకు అన్నారు అంటనే ఉన్నారు. ప్రతిదానికి పైన రాష్ట్ర నాయకత్వం బాధ్యత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రం ప్రతి చిన్న చితక దానికి అన్నిటికీ కూడా ఆయనే బాధ్యత వెళ్తారా? లేదు, మీరు అధికారంలో ఉంటే మాత్రం ఎంత పెద్ద విషయమైనా కనుక చిన్న విషయాలే మా వరకు రాకండి అంటారా? ఇప్పుడు ఏకంగా వ్యవస్థలే విఫలమయ్యాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ప్రజల అభిప్రాయం కూడా అదే అనుకునేది, వేరే విషయం. చూడండి, చాలా విషయాల్లో అన్నీ మా వరకు వస్తే ఏంటి, చిన్న విషయాలు పెద్దవి చేస్తారేంటి అని ఒక రకంగా అసహనానికి గురవుతున్నారు డీసీఎం గారు. అధికారం వచ్చిన తర్వాతనే కొన్ని ఇప్పుడు ఆయనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 2019 నుంచి 24 వరకు వెళ్ళి ఈయన మళ్ళీ రీక్యాప్ వేసుకొని ఈయన చేసిన రాజకీయం ఏంటి, రాజకీయ విమర్శలు ఏంటి, అవన్నీ రీక్యాప్ వేసుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఆయన చూస్తే మరి ఆయనకి ఏమనిపిస్తుందో మళ్ళీ ఆయన నిజాయితీగా స్పందిస్తే మనము తెలుసుకోవచ్చాము.